డాక్టర్ యశ్వంత్ పిహెచ్సి మోతే నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనకి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. సో వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సో మనకి ఎన్నో రకాల రోగాలు అనేవి మనకి ఇప్పుడు వర్షాకాలంలో వస్తూ ఉంటాయి. దానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు ఎక్కువ ఉండడం, తర్వాత చుట్టుపక్కల కానీ మురికి నీరు నిల్వ ఉండడం ద్వారా, తర్వాత బయట తినేటువంటి ఆహారం కలుషితం అవ్వడం వల్ల, లేకపోతే వాటి మీద ఈగలు దోమలు ఎక్కువ ఉండడం వల్ల మనకి అనేకటువంటి రోగాలు వస్తాయి. అందులో ముఖ్యమైనవి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మరియు ఇతర వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వాటికి తగినటువంటి జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలంటే, ముందుగా బయట ఎటువంటి రకాల ఆహారాన్నైనా తగ్గించాలి. ముఖ్యంగా మన ఇంట్లో మనం వండుకొని తినాలి. శుభ్రంగా ఉంచుకుంటూ తినాలి. పరిశుభ్రత పాటించాలి. ఎక్కడా కూడా మన బయట నుంచి ఎక్కడా కూడా మురికి నీరు బయట మన పరిసర ప్రాంతాల్లో కానీ మన ఇంటి చుట్టూ కానీ మురికి నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. తర్వాత మనకి ఎటువంటి చిన్న సమస్య అయినా, జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, తలకాయ నొప్పి, కళ్ళు ఎర్రగా అవ్వడం, ఇలాంటివి ఎటువంటి సమస్యలు కనిపించినా వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుడిని కలవాలి. సో ఈ సీజన్లో అంటే వర్షాకాలం మంచిగా ఉంటుంది. దాంతోపాటు మనకి అనేకమైన రోగాలను తీసుకొస్తుంది. సో ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎప్పుడూ పరిశుభ్రత పాటించాలి. సరేనండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వాణి, ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి మోతే. మన మోతే మండలంలో కూడా ఆయుర్వేదిక్ వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రజలందరూ దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయుర్వేదిక్ అనేసరికల్లా అందరూ చాలా అపోహల్లో ఉంటారు. అవి వాడితే లివర్ పాడవుతుందని, ఇంకా చాలా రకాల అపోహలు ఉన్నాయి. అవన్నీ ఏవి పెట్టుకోకుండా దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయుర్వేదిక్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా సీజనల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి జ్వరాలు కానీ, జలుబు కానీ, జ్వరం వల్ల వచ్చే నొప్పులు కానీ, పైల్స్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, నడుము నొప్పి, సయాటికా ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్కైనా కూడా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్గా ఈ ఆయుర్వేదిక్ పిహెచ్సి మోతేలో ఏదైతే ఆయుర్వేదిక్ వైద్యం ఉందో దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.